యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయం తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా వాక్య ధ్యానము. 112వ కీర్తన మొదటి వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవాని స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కీర్తన యెహోవా యొక్క నీతి న్యాయాల గురించి, ఆయన చర్యలను గురించి మాట్లాడుతున్నట్టుగా మనం గమనించగలము. దేవుడు మానవ హృదయాల్లో చేసే పని ఫలితం ఈ కీర్తనలో చూడవచ్చు. దేవుని పనులన్నిటిలోకి బహుశా ఇది చాలా గొప్పది. ఏ మనిషిలోనైనా నిజమైన నీతి న్యాయాలు ఏ మాత్రం ఉన్నా అందుకు స్తుతించవలసినది యెహోవానే. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం, ఆయన ఆజ్ఞలను పాటించడం దగ్గర సంబంధము గలవిగా ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది. కనుక ఈ దినాన్న దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందిస్తూ ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అట్టి కృపను ధన్యతను ఈ దినాన్న దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.